ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమలా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి ఫిష్ ఫ్రై. మనము డీప్ ఫ్రై ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నవారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ అనేది మీ వరకు త్వరగా వస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి చేపల ఫిష్ ఫ్రై, మనము డీప్ ఫ్రై ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ముందుగా ఫిష్ని బాగా నీట్గా క్లీన్ చేసుకుని సన్నటి పీసుల్లా కట్ చేసుకోవాలండి. బాగా లావుగా ఉండకూడదు, సన్నగా పీసులలో కట్ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ తీసుకున్నాను. చూస్తున్నారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ అండి. నెక్స్ట్ వచ్చి కారం కూడా 2.5 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అలాగే కార్న్ ఫ్లోర్ కూడా తీసుకున్నానండి, 2 స్పూన్స్ తీసుకున్నాను. అలాగే సాల్ట్ ఒక 1 స్పూన్ తీసుకున్నాను. అలాగే పసుపు ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను. గరం మసాలా వచ్చేసి చిన్న టేబుల్ స్పూన్స్తో 2 టేబుల్ స్పూన్స్ అనేవి తీసుకున్నానండి. ఇప్పుడు యాడ్ చేస్తున్నాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, అలాగే కార్న్ ఫ్లోర్ వేసానండి. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి పసుపు వేస్తున్నాను. లాస్ట్గా మనం గరం మసాలా కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక దగ్గర ఒక 15 మినిట్స్ బాగా మనము దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. మీరు డీప్ ఫ్రిడ్జ్లో అయినా సరే మనము పెట్టుకోవచ్చండి. ఇది బాగా కలిపేసుకోవాలండి. మొత్తం అన్నీ కూడా మనకి ఇలాగ ఒక 15 మినిట్స్ మనం బాగా కలపడం వల్ల ఏంటంటే సాల్ట్ బాగా కరుగుతుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం పీసెస్ అన్నిటికి కూడా బాగా పడతాయండి. ఇలా బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. ముందు మనం ఏదైతే మిక్సింగ్ చేసుకుంటామో మిక్సింగ్లో ఉంటుంది మన టేస్ట్. ఫిష్ ఫ్రై చేసేటప్పుడు టేస్ట్ అంతా కూడా మిక్సింగ్లోనే ఉంటుంది. బాగా పీస్ మొత్తానికి కూడా మనకు పట్టేంత విధంగా బాగా కలుపుకోవాలి. ఇందులో ఎటువంటి వాటర్ కూడా లేకుండా చూసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, ఈ రెండింటి వాటర్తోనే మనకి పీసెస్ మొత్తానికి కూడా పట్టేస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. పీస్ అన్నిటికి కూడా బాగా పట్టేంత వరకు పీస్ టు పీస్ తీసేసుకుని ఒక్కోటి కూడా మిక్స్ చేసుకోండి. ఇలాగూ నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలాగూ బాగా ఒక 15 మినిట్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము లిడ్ క్లోజ్ చేసేసుకుని 1 అవర్ మనం మ్యారినేట్ చేసేసుకోవాలండి ఈ ఫిష్ని. ఇలా చేసుకోవడం వలన మసాలా మొత్తము లోపల వరకు కూడా మనకి అంటుతుంది. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అన్నీ కూడా నేను మిక్స్ చేసేసుకున్నానండి. మసాలా మొత్తం బాగా పట్టేంత వరకు కూడా ఇలా యాడ్ చేసేసుకుని ఉంచుకున్నాను. ఒక 1 అవర్ నేను మ్యారినేట్ చేసేసుకొని తర్వాత మీకు ఫ్రైయింగ్ ఎలా చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకుంటానండి. చూస్తున్నారు కదా, అలా 1 అవర్ మ్యారినేట్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా వేసుకోండి. ఎందుకంటే షాలో ఫ్రై అయితే కనుక మనకి ఆ మసాలా అంతా కూడా క్రింద పట్టేస్తుంది. డీప్ ఫ్రై అయితే చాలా టేస్టీగా వస్తాయండి ఫిష్ ఫ్రై అనేటప్పటికి. ఇలాగే చికెన్ కూడా చేసుకోవచ్చండి. నెక్స్ట్ టైం నేను ఆ చికెన్ ఎలా ఫ్రై చేసుకోవాలో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా, ఇలాగూ ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ పీసెస్ అనేవి ఫిష్ పీసెస్ అనేవి నేను ఇది వచ్చేటప్పటికి బొచ్చు అంటారు కదండి, పెద్ద చేపలు ఉంటాయి, అవి తీసుకుని ఫ్రై చేస్తున్నాను. ఇలా మొత్తం కూడా కొంచెం పలచగా కట్ చేసుకోండి, ఎందుకంటే త్వరగా వేగుతాయి. అలాగే మనకి లోపల వరకు కూడా బాగా వేగుతుందండి. అన్నీ ఈవెన్గా కట్ చేసుకోవడం వలన, పలచగా కట్ చేసుకోవడం వలన ఇలా మనం పీసెస్ అన్నీ కూడా వేసుకుని ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి. ఇలా కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత మనము రెండో వైపు టర్న్ చేసుకోవాలండి. ముందుగానే టర్న్ చేయకండి, ఎందుకు అని అంటే కనుక ఆ పీసెస్ అనేవి విరిగిపోతాయి. అందుకోసం అని చెప్పి రెండో వైపు టర్న్ చేసేటప్పుడు ఒక వైపుని బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. అప్పుడైతేనే మనకు కరెక్ట్గా పీస్ అనేది విరిగిపోకుండా జాగ్రత్తగా వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఫిష్ ఫ్రై.
కార్న్ఫ్లోర్ వేసాం కదా, అందుకోసం అని చెప్పి కొంచెము అంటినట్టు ఉంటుంది కానీ తర్వాత విడిపోతాయండి. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల ఏంటంటే పీసులు బాగా గట్టిగా చక్కగా విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇలా ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేస్తే చాలండి, ఎక్కువ కూడా వేసుకోవసరం లేదు. మసాలా అంతా కూడా విడిపోకుండా పీసుకు పట్టి ఉంటుంది కార్న్ఫ్లోర్ వేయడం వలన. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత మనం పీస్ కొంచెం గట్టిగా అయిపోతుంది, మనకి ఎక్కడ కూడా పచ్చిదనం అంటూ కనిపించదు. అలా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుని మనం పీసెస్ అనేవి బయట ప్లేట్లోకి తీసేసుకోవాలండి, సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ నాకు ఇంకొక 2 పీసెస్ ఉన్నాయి, అవి కూడా నేను ఫ్రై చేసేసుకుంటాను. చూస్తున్నారు కదా, నాకు ఇంకొక 2 పీసెస్ అనేవి ఉన్నాయి, అవి కూడా నేను ఫ్రై చేసేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటాను. ఈ వీడియో ఎలా ఉందండి, ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అయిపోయినాయి. ఉల్లిపాయలు మనం అలాగే నిమ్మరసంతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాగే విడిగా కూడా తినేసేయచ్చండి, సాంబార్లోకి అట్లాగైతే చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.